టీఎస్ ఎంసెట్ ఎంపీసీ బైపీసీకి సంబంధించి ఏఏ కోర్సెస్కి వెబ్సైట్స్ ఏంటి, ఎవరెవరు కండక్ట్ చేస్తారు కౌన్సిలింగ్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్స్ చెప్తాను, చివరిదాకా చూడండి. ఎంపీసీ బైపీసీ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెయిడ్ గైడెన్స్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ అవ్వచ్చు. సో మెయిన్గా మనకి ఇక్కడ ఎంసెట్ ఎగ్జామినేషన్ వెబ్సైట్లోనే డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే అడ్మిషన్ ఈఏఐపి అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. టీజీ వెబ్సైట్ 2024 కౌన్సిలింగ్ వెబ్సైట్ ఫర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అడ్మిషన్స్ అని ఉంటుంది. అలాగే కౌన్సిలింగ్ వెబ్సైట్ ఫర్ అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్ అని ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు 27th నుంచి ఇంజనీరింగ్ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంది కదా. సో ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఎంపీసీ ద్వారా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ మిగతా కోర్సెస్కి ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి కోర్సెస్కి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు సో ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. డేట్స్ కూడా మనకి రిలీజ్ చేస్తారు తొందరలోనే. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ బైపీసీ విషయానికి వస్తే బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ వెబ్సైట్స్ ఇక్కడ టీజీసీహెచ్ఈ మీద క్లిక్ చేస్తే టీఎస్ ఎంసెట్ ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇక్కడ ఈ వెబ్సైట్లో కౌన్సిలింగ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ప్రస్తుతానికి మనకి కౌన్సిలింగ్కి సంబంధించి ఇప్పుడు స్టార్ట్ కాలేదు కాబట్టి ప్రీవియస్ ఇయర్కి సంబంధించి కట్ ఆఫ్ డీటెయిల్స్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ రౌండ్, ఫైనల్ రౌండ్లో ఎట్లా ఉంది కట్ ఆఫ్స్ అనేది కాలేజ్ వైజ్గా. నెక్స్ట్ అగ్రికల్చర్, వెటరీ సైన్స్, హార్టికల్చర్కి సంబంధించి, షెరీ సైన్స్కి సంబంధించి ఇక్కడ మళ్ళీ ప్రొఫెసర్ జయశంకర్ వాళ్ళే కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేది ఈ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా నీట్ కౌన్సిలింగ్ ఇప్పుడు జూలై 5th, 6th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి జూలై 2nd వీక్ లేదా 3rd వీక్లో ఈ కౌన్సిలింగ్లోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అగ్రికల్చర్, వెటరీ సైన్స్కి సంబంధించి. సో మెయిన్గా కౌన్సిలింగ్ అనేది ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి, అంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోటా కింద కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు రెగ్యులర్ కౌన్సిలింగ్ కాదు, ఇది నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. ఎవరైనా ఫారెన్ కంట్రీస్లో మీకు ఎవరైనా డొనేషన్ కింద ఇస్తే దానికి బేస్ చేసుకుని మీకు ఎన్ఆర్ఐ కోటా అనేది కింద అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. దానికి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, అలాగే ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి 5,000 ఫీజు అయితే ఉంటుంది. సో ఇది ఎన్ఆర్ఐ స్పాన్సర్ కోటాకి సంబంధించి కౌన్సిలింగ్, రెగ్యులర్ కౌన్సిలింగ్ అయితే కాదు. సో ఈ కౌన్సిలింగ్ మనకి ఆగస్ట్ 31 కంప్లీట్ అయిపోతుంది. ఆగస్ట్ 31 కంప్లీట్ అయిపోతే మనకి అంటే సెప్టెంబర్ 1st వీక్లో వెబ్ ఆప్షన్స్కి సంబంధించి అప్డేట్ అనేది రావచ్చు. ఎందుకంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్ కోటా 15% సీట్స్ అనేది ఫిలప్ చేస్తారు. సో ఆ 15% సీట్స్లో ఫిలప్ కాని సీట్స్ అన్నీ మనకి రెగ్యులర్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఆ రెగ్యులర్ కౌన్సిలింగ్లో ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఇది అగ్రికల్చర్, వెటరీ సైన్స్, హార్టికల్చర్కి సంబంధించి కౌన్సిలింగ్ వెబ్సైట్ ఇది. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి నిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి సపరేట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారండి. సో అది కంప్లీట్గా ఎంసెట్ ర్యాంక్ని బేస్ చేసుకొని రిలీజ్ చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ మనకి ఈ మంత్ ఎండింగ్ లేదా జూలై 1st వీక్లో రిలీజ్ కావడానికి అవకాశం ఉంది. సో ఇది ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని బీఎస్సీ అనస్థీషియా, డయాలసిస్ థెరపీ, అలాగే కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ, అలాగే రేడియోగ్రఫీ, ఇలా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, ఇలా రేడియోథెరపీకి సంబంధించి 11 కోర్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా మనకి 100 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 100 సీట్స్కి సంబంధించి టీఎస్ ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని, అలాగే సో మీకు రావాలంటే ఖచ్చితంగా ఎంసెట్ క్వాలిఫై ఉండాలి. అలాగే మీ ఐపీ మార్క్స్ని కూడా బేస్ చేసుకొని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఫీ స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లీట్ నోటిఫికేషన్ డేట్స్ అయితే రిలీజ్ కాలేదు, ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవాలనేది. సో కోర్స్ ఫస్ట్ ఇయర్ 46,000, సెకండ్ ఇయర్ 42,000, 43 ఇలా మీకు 3 years కోర్స్ అయితే ఉంటుంది. 1 year మీకు అప్రెంటిస్షిప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది నిమ్స్కి సంబంధించి. నెక్స్ట్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మెయిన్గా బీఎస్సీ నర్సింగ్ కానీ పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి. సో పారామెడికల్ కోర్సెస్ ఐపీఏ మార్క్స్ని పే చేసుకొని మీకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఐపీఏ మార్క్స్ని బేస్ చేసుకుని ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి. నర్సింగ్కి సంబంధించి కూడా మనకి ఇందులోనే నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని ఇచ్చారు కదా, ఇందులోనే మీకు ఎంబీబీఎస్కి సంబంధించి ప్రజెంట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎంబీబీఎస్, బీడీఎస్కి సంబంధించి కానీ, అలాగే నర్సింగ్కి సంబంధించి కానీ, వీటన్నిటికీ ఇందులోనే నోటిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మీరు కావాలనుకుంటే ఈ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్కి సంబంధించి డేటా కానీ, అడ్మిషన్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇది కౌన్సిలింగ్ స్టార్ట్ కావడానికి మనకి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో స్టార్ట్ కావడానికి అవకాశం అయితే ఉంది. సో ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. అలాగే ఫారెస్ట్రీ సైన్స్కి సంబంధించి ఆల్రెడీ సపరేట్ వెబ్సైట్, ఫారెస్ట్రీ సైట్ వెబ్సైట్ అయితే స్టార్ట్ అయింది. అడ్మిషన్ ప్రాసెస్ అది సపరేట్ ఉంటుంది.
సో దాని గురించి ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్గా వెబ్సైట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. కౌన్సిలింగ్ సంబంధించి పర్సనల్ గైడెన్స్ కావాలి, ప్రతి ఒక్క అప్డేట్ కావాలి నాకు డీటెయిల్గా అనుకుంటే డిస్క్రిప్షన్లో పెయిడ్ గైడెన్స్కి సంబంధించి వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు.